ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే స్పెషల్లీ ప్లస్ సైజ్ ఉమెన్ అనేది శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు పాటించేసినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు బాడీ షేప్ని బట్టి ఎటువంటి అవుట్ఫిట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి కలర్స్ అనేవి చూస్ చేసుకోవాలన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బాడీ షేప్స్ని బట్టి ఎటువంటి అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనం నీట్గా ఎలిగెంట్గా అందరిలో స్పెషల్గా కనిపిస్తాం అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే మనం శారీ డ్రేప్ చేసేటప్పుడు హై వేస్టేజ్లో శారీ అనేది డ్రేప్ చేసుకోవాలి. అంటే నార్మల్లీ చాలామంది బెల్లీ బటన్ కింద వరకు శారీ అనేది డ్రేప్ చేస్తారు, అక్కడి నుంచి శారీ డ్రేప్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి షార్ట్గా కనిపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక బల్కీ ప్లేస్ ఏదైతే ఉందో వేస్ట్ దగ్గర అది మనకి క్లియర్గా అవుట్లుక్ అనేది కనిపిస్తుంది. అందువల్ల మనం శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు ప్లస్ స్పెషల్లీ మనం హై వేస్టేజ్లో మనం శారీ డ్రేప్ చేసుకున్నట్లయితే చాలా నీట్ లుక్ ఉంటుంది. అదేవిధంగా మనం టాల్గా కనిపిస్తాం. సో ప్లస్ సైజ్ ఉమెన్ అనేది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు లిటిల్ బిట్ లాంగర్గా పెట్టుకున్నట్లయితే ఈ యొక్క అన్వాంటెడ్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బాగా కన్సీల్ అయ్యి స్లిమ్గా కూడా కనిపించే అవకాశం ఉంది. అయితే శారీ కూడా మనం హై వేస్టేజ్లో డ్రేప్ చేసుకుంటాం కాబట్టి అదేవిధంగా బ్లౌజ్ కూడా లిటిల్ బిట్ లాంగర్ ఉంటుంది కాబట్టి మన యొక్క ఎక్స్పోజింగ్ పార్ట్ అనేది వేస్ట్ దగ్గర చాలా తక్కువ కనిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. అది హై వేస్టేజ్లో డ్రేప్ చేసుకోవడం వల్ల అదేవిధంగా బ్లౌజ్ అనేది లిటిల్ బిట్ లాంగర్ పెట్టడం వల్ల మన యొక్క అవుట్లుక్ అనేది చాలా స్లిమ్గా కనిపిస్తారు, అదేవిధంగా టాల్గా కూడా కనిపిస్తారు. ప్రాబ్లమాటిక్ ఏరియాస్ అన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ టిప్ ఏంటంటే ఫిట్ పెట్టికోట్స్ అండ్ బ్లౌజెస్. చాలా మంది ఏంటంటే శారీ డ్రేప్ చేసేటప్పుడు లోపల పెట్టికోట్స్ అనేవి చాలా టైట్గా వేసుకుంటారు, అదేవిధంగా బ్లౌజెస్ కూడా చాలా టైట్గా స్టిచ్ చేసుకుంటారండి. అంటే మేబీ టైట్ ఫిట్ వల్ల మనం కొంచెం స్లిమ్గా కనిపిస్తాము అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మన యొక్క మరీ టైట్గా కనిపించడం వల్ల ఎస్పెషల్లీ ఎల్బోస్ ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే మనకి స్కిన్ అనేది బల్జ్ అవుట్ అవుతుంది, క్లియర్గా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా వేస్ట్లో కూడా టైట్గా మీరు ఫిట్ చేసుకోవడం వల్ల అన్వాంటెడ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి క్లియర్గా కనిపిస్తుందండి. అందువల్ల విజువల్గా అస్సలు బాగోదు. అందువల్ల బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు అదేవిధంగా శారీ పెట్టుకోట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లిటిల్ బిట్ లూజ్ అనేది ఉండాలి. అలాగని మరీ ఎక్కువ లూజ్ కాదు, అలాగని ఎక్కువ టైట్ అనేది కాకుండా పర్ఫెక్ట్ టైట్ అనేది ఉంచుకునేలా చూసుకోవాలి. సో నెవర్ గో ఫర్ టైట్ పెట్టికోట్స్ అండ్ టైట్ బ్లౌజెస్. ఓకే ఫ్రెండ్స్, అనేది పర్ఫెక్ట్ ఫిట్ ఉండేలాగా కుట్టించుకోవాలి. అంటే మరీ లూజ్గా కాదు, అలా అని మరీ టైట్గా కాకుండా. అదేవిధంగా ఎస్పెషల్లీ ఏంటంటే ఎల్బోస్ దగ్గర ఏంటంటే మనకు లిటిల్ బిట్ లూజ్ ఉన్నట్లయితే మన యొక్క స్కిన్ అనేది బల్జ్ అవుట్ అవుతుంది. స్పెషల్లీ మీరు ఎల్బోస్ దగ్గర వేస్ట్ పోర్షన్లోనే అదేవిధంగా బర్స్ లైన్ పోర్షన్లో మీరు లిటిల్ బిట్ లూజ్ అనేది ఉండాలి. అదేవిధంగా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది ఉన్నట్లయితే మన యొక్క షేప్ అవుట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీ యొక్క బాడీ పార్ట్ ఏంటంటే చాలా స్లిమ్గా, బాడీ పోర్షన్ అనేది చాలా స్లిమ్గా టాల్గా కనిపిస్తారు. మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు స్పెషల్లీ ప్లస్ సైజ్ ఉమెన్ యూ గో ఫర్ వీ నెక్, రౌండ్ నెక్, బ్రాడెడ్ నెక్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మంచి పాట్ నెక్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే చాలా లుక్ అనేది బాగుంటుంది, చాలా నీట్గా కనిపిస్తారు. బ్రాడెడ్ నెక్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు క్లోజ్ నెక్స్ కానీ కాలర్ నెక్స్ ఇలాంటివి మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే మీ యొక్క షోల్డర్స్ అనేవి ఇంకా బ్రాడ్గా కనిపించి మీరు ఇంకా బాగా ఎక్కువ సైజ్ ఉన్నట్లు కనిపించే అవకాశం ఉంది. అందువల్ల గో ఫర్ వీ నెక్, స్క్వేర్ నెక్ ఆర్ రౌండ్ నెక్. అదేవిధంగా మీరు మంచి పాట్ నెక్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నప్పుడు షార్ట్ హ్యాండెడ్ అనేవి ప్రిఫర్ చేయకండి, స్లాట్ హ్యాండెడ్. అదేవిధంగా స్లీవ్స్ అనేవి వితౌట్ స్లీవ్స్ అనేవి అస్సలు మీకు సెట్ అవ్వవు ప్లస్ సైజ్ ఉమెన్కి. ఎల్బోస్ వరకు మీ యొక్క స్టిచ్ చేసుకొని, లేదనుకుంటే ఫుల్ స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయండి. అయితే డోంట్ గో ఫర్ ప్రిల్స్ అండి. ప్రిల్స్ తర్వాత యొక్క ఎంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే బ్లౌజ్ కొంచెం లెంతీగా పెట్టుకొని లాస్ట్లో మనకు కావాలనుకుంటే ఇలాగా ఈ విధంగా కిందకు వచ్చిన తర్వాత ప్రిల్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. బుట్ట చేతులు ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేయండి. ఎల్బోస్ వరకు హ్యాండ్స్ ఉండే విధంగా, లేదనుకుంటే ఫుల్ స్లీవ్స్ అండి, ఇక్కడ వరకు మనకి హ్యాండ్స్ ఉన్నట్లు మీరు స్టిచ్ చేయించుకున్నట్లయితే చాలా స్లిమ్గా ఎలిగెంట్గా కనిపిస్తారు. మన ఫోర్త్ టిప్, హౌ టు చూస్ యువర్ శారీ. అయితే ప్లస్ సైజ్ ఉమెన్ ఏంటంటే శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గో ఫర్ లిటిల్ బిట్ బార్డర్.
చాలా చిన్న బార్డర్ ఉన్న శారీస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే టాల్గా కనిపిస్తారు, అదేవిధంగా స్లిమ్గా కనిపిస్తారు. ఈ మధ్యన మార్కెట్లో ఏంటంటే చాలా పై వైపు చిన్న బార్డరు, అదేవిధంగా కింద వైపు చాలా లెంతీ బార్డర్స్ ఉన్న శారీస్ వస్తున్నాయండి. అలాంటి శారీస్ అస్సలు తీసుకోవద్దు. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క బాడీని బ్లాక్స్లా కట్ చేసి ఇంకా మీరు బాగా ఫ్యాట్గా కనిపించే విధంగా ఉంటుంది. శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బార్డర్ అనేది చాలా థిన్గా ఉన్నట్లయితే మీ యొక్క లుక్ అనేది చాలా స్లిమ్గా కనిపిస్తారు, అదేవిధంగా చాలా టాల్గా కనిపిస్తారండి. అందువల్ల శారీ బార్డర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పెద్ద బార్డర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవద్దు. ఈ మధ్యన శారీస్లో ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన ట్రెండ్ శారీస్ ఏంటంటే పై వైపు 18 ఇంచెస్, కింద వైపు 22 ఇంచెస్ అని బార్డర్స్ వస్తున్నాయి. అలాంటి శారీస్ అనేవి అస్సలు ప్రిఫర్ చేయొద్దండి. అలాంటి శారీస్లో మీరు ఇంకా షార్ట్గా కనిపించే అవకాశం అనేది ఉంది. అందువల్ల గో ఫర్ షార్ట్ బార్డర్. అదేవిధంగా శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు కూడా మీరు డోంట్ గో ఫర్ స్టెప్స్ అండి. స్టెప్స్ అనేవి అస్సలు పెట్టుకోవద్దు. మీరు సింగిల్ పళ్ళు వేసుకోవడం వల్ల మీ యొక్క అన్వాంటెడ్ పార్ట్ అనేది కనిపించకుండా మీ యొక్క ఎలివేషన్ అనేది చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది. మీరు ఒక ప్లీట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అంతా కూడా మీరు టైట్ చేసినట్టు ఒక షేప్ అనేది కనిపించేస్తుంది. అందువల్ల మీరు బల్కీగా కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం సింగిల్ పళ్ళు డ్రేప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా ట్రై చేసినట్లయితే మీరు స్లిమ్గా అదేవిధంగా టాల్గా కూడా కనిపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ ఏంటంటే శారీస్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాటన్ శారీస్ కానీ అదేవిధంగా కొన్ని చందూరి ఇలాంటి శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు చాలా ఫైన్ సిఫాన్, జార్జెట్, అదేవిధంగా చాలా లైట్ వెయిట్ శారీస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇవేంటంటే మీ బాడీకి బాగా స్టిక్ అయ్యి చాలా స్లిమ్గా కనిపిస్తారు. అదేవిధంగా అంటే అకేషనల్గా ఎప్పుడైనా ట్రెడిషనల్గా ఒక పట్టు శారీస్ అంటే అవి కూడా మనకు ఉప్పాడ ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నవి హెవీగా మీరు కాటన్ ఇలాంటి శారీస్లో ఏంటంటే చాలా హెవీగా కనిపించే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి, అదేవిధంగా లైట్ వెయిట్గా ఉండాలి, ప్లస్ మనం కంఫర్ట్గా ఉండే విధంగా సిఫాన్, జార్జెట్ ఇలాంటి శారీస్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ లుక్ అనేది చాలా చాలా స్లిమ్గా కనిపిస్తారు, అదేవిధంగా అందరిలో స్పెషల్గా కూడా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు వీడియోలో టిప్స్ అనేవి మీకు అన్ని టిప్స్ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా యొక్క అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి స్కిన్ టోన్కి ఎలాంటి కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా బాడీ షేప్స్ని బట్టి మన యొక్క ఫేస్ షేప్స్ని బట్టి మనం ఎలాంటి హెయిర్ స్టైల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.